సార్ మలేజా గారు చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? దానికి 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు నేను ఇప్పటివరకు. పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యూన్గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళ గుండెల్లోంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యూన్గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసినవన్నీ బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి ఒకటి, రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్నీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షో వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో 0 ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూసుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా అని వచ్చిన ట్రోలర్స్కి ఇప్పుడిప్పుడే పాజిటివ్గా మారుతున్న దానికి మధ్యలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, నాకు నా చెవిలో ఇప్పటి వరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు, మీ వాడు ఫస్ట్ సినిమాని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు, మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని. డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు చేసి ఉన్నాడు అంటారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారు. అంటే ఒక 5-6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న శ్రీకాంత్ గారు మైక్ తీసుకోవడమే డార్లింగ్ కంగ్రాచులేషన్స్, మీ వాడు సినిమా బాగుందన్నారు అని ఆయన నోటితో చెప్పేశాడు. అంటే ఆయన దాకా వెళ్ళింది సినిమా బాగుందనే టాక్. సో అది కాన్ఫిడెన్స్. రెండో విషయం, ఒక విషయం చెప్పాలండి, కొంతమంది జెన్యున్గా చెప్తుంటారు, కొంతమంది అక్కడ థియేటర్స్ దగ్గర, ప్రసాద్ ల్యాబ్ దగ్గర కొంతమంది పెయిడ్ అడుగుతారు. అలా అడిగే వాళ్ళు ఒక 15 మెంబర్స్ నైట్ రిలీజ్ బిఫోర్ నైట్ నా దగ్గరికి వచ్చారు. సార్ ఒక 15,000 ఇవ్వండి, టికెట్స్ ఇవ్వండి, మేము పాజిటివ్గా చెప్తాం టాక్ అని అడిగారు. అడిగితే అవునా సరే నాకు తెలియదు ఇవన్నీ, నేను ఒకసారి ప్రభాకర్ని కనుక్కుంటానని. ప్రభాకర్ ఇలా అంటున్నారా అంటే, డార్లింగ్ వద్దు డార్లింగ్, నేను డబ్బులు కావాలంటే తర్వాత ఎప్పుడో ఇస్తాను వాళ్ళకి, కానీ డబ్బులు ఇచ్చి మనం బాగుందని అనిపించుకోవద్దు డార్లింగ్, అస్సలు వద్దు, మనకి ఏది చెప్తే అదే చెప్పని అన్నాడు. థియేటర్ దగ్గర చాలా మంది పాజిటివ్గా చెప్పి మైక్ తీసుకొని వాళ్ళు ఒక కేక్ కూడా తీసుకొని హీరోతో కట్ చేయించారండి. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు, పాపం వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో తెలియదు. వాళ్ళు థియేటర్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పి వాళ్ళు కేక్ కట్ చేయించారు. వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.